ఆడవాళ్ళు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ముట్టాగిపోయే వయసు వరకు కూడా ప్రతి నెల పీరియడ్స్ అనేవి చూస్తూ ఉంటారు. సో ఈ పీరియడ్స్ అసలు ఎందుకు వస్తాయి అండ్ ప్రతి నెల అదే డేట్కే పీరియడ్ రావాలా అనే దాని గురించి తెలుసుకుందాం. సో ప్రతి నెల ఆ పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి కూడా ఆడవాళ్ళకి పీరియడ్స్ రావడం అనేది జరుగుతుంది. సో యాక్చువల్గా ఇది సెక్షువల్ మెచ్యూరిటీకి ఒక సంకేతం అని చెప్పాలి. సో రీప్రొడక్టివ్ లైఫ్ స్పాన్లో అంటే ఎప్పుడైతే ఒక లేడీ ప్రెగ్నెన్సీకి రెడీగా ఉందో అప్పటి నుంచి వాళ్ళకి ఈ పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ పీరియడ్స్ ఎందుకు వస్తాయి? సో ప్రతి నెల ఆడవాళ్ళకి అండాశయం నుంచి ఒక అండం విడుదలై ట్యూబ్లోకి వెళ్ళడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో నార్మల్గా 13-14 సంవత్సరాల టైం నుంచి కూడా సెక్షువలీ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కేవలం ఆ ఎగ్ పెరిగి విడుదలవడం వలన. సో ఎప్పుడైతే ఆ మెచ్యూరిటీ ఏజ్ అనేది వస్తుందో మెదడు నుంచి హార్మోన్స్ విడుదలయ్యి అండాశయంలో ఉన్న ఎగ్స్ పెరగడానికి సిగ్నల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ వైఫ్ కలిస్తే కణాలు వచ్చి గర్భసంచి ద్వారం దగ్గర పడి ట్యూబ్లో ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి బేబీ ఫామ్ అయిన బేబీ వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి. సో ఇక్కడ ఉన్న ఎగ్ పెరిగే కొద్దీ గర్భసంచి లోపల పొర కూడా సైమిల్టేనియస్గా పెరుగుతుంది. సో ఎగ్ పెరిగే కొద్దీ హార్మోన్ విడుదల అవుతుంది, ఈస్ట్రోజన్ అనే హార్మోను. ఈ హార్మోన్ వల్ల గర్భసంచిలో లైనింగ్ పెరుగుతుంది. ఈ లైనింగ్ బేబీ ఫామ్ అయ్యి వచ్చి అతుక్కుంటే తయారవ్వడానికి అంటే ఆ ప్రెగ్నెన్సీ నిలబట్టడానికి అనేది ఫామ్ అవుతుంది. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పిఆర్పి ట్రీట్మెంట్ గురించి మాట్లాడతాను. సో బేసిక్లీ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది మన ఓన్ బ్లడ్ నుంచి తీసే ఒక పార్ట్ ఆఫ్ వైట్ సెల్స్ అనమాట. సో ఆ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అని కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్ వల్ల మీకు టిష్యూ అనేది గ్రో అవ్వడానికి, టిష్యూ రిపేర్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడెప్పుడు ఇది పిఆర్పి ట్రీట్మెంట్ అనేది యూజ్ అవుతుంది అంటే జనరల్గా ఎండోమెట్రియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇప్పుడు గర్భసంచి థిక్నెస్, ఎండోమెట్రియల్ థిక్నెస్ చాలా పల్సగా ఉన్నప్పుడు చాలా వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. బేసిక్లీ ఫస్ట్ కొన్ని ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. దాంట్లో కూడా ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది పెరగకపోతే ద లాస్ట్ స్టెప్ ఇస్ లైక్ ఎండోమెట్రియల్ అంటే హిస్టోస్కోపీ గైడెడ్ ఎండోమెట్రియల్ పిఆర్పి అనేది ఒకటి పెడతాము. లైక్ హిస్టోస్కోపీ గైడెడ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇట్లా దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఫర్ ఎండోమెట్రియల్ థిక్నెస్ ఇంప్రూవ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనమాట. సో ఇది ఒక యూజ్. ఇంకొకటి ఓవేరియన్ పిఆర్పి అంటే యూజువల్గా నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు ఇది ఓవేరియన్ పిఆర్పి అనేది మనము ఇంజెక్ట్ చేస్తే అంటే ఈచ్ ఓవరీలో ఒక పర్టికులర్ ఎంఎల్ ఆఫ్ ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్ట్ చేస్తే దెర్ ఆర్ మెనీ స్టడీస్ అండి. దాంట్లో నంబర్ ఆఫ్ ఎగ్స్ టు అన్ ఎక్స్టెంట్ 1-2 ఎగ్స్ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ దెన్ ఆ ఎగ్స్ నుంచి వచ్చే బ్లాస్ట్ అంటే ఎంబ్రియోస్ హెల్దీ ఎంబ్రియోస్గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ప్రెగ్నెన్సీలో నేరేడు పండు అంటే జామున్, ఇట్స్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇండియన్ బ్లాక్బెర్రీ. ఇది తీసుకోవటం వల్ల ఏమైనా ఇబ్బందా లేదా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, దీని గురించి మాట్లాడతాం. సో జామున్ ఈజ్ జనరలీ వెరీ వెరీ రిచ్ ఇన్ ఐరన్, విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇవన్నీ కూడా జామున్ నుంచి చాలా వస్తాయి. ప్రెగ్నెన్సీలో జామున్ తీసుకోవడం సేఫే, కానీ అరౌండ్ 4 to 6 వరకు తీసుకోవచ్చండి, నాట్ మోర్ దెన్ దాట్. బికాస్ విటమిన్ సి ఇవన్నీ ఉండటం వల్ల, విటమిన్ సి ఈజ్ నథింగ్ బట్ యాసిడ్, ఇట్స్ అన్ అస్కార్బిక్ యాసిడ్. సో అసిడిటీ కొంచెం ఎక్కువ అవ్వచ్చు, స్టమక్లో బ్లోటింగ్ కావచ్చు, చాలా ఎక్కువ తినేస్తే బవల్ మూమెంట్ స్టిమ్యులేషన్ అయ్యి డైరియా రావచ్చు, కొంతమందికి స్టమక్ అప్సెట్ అవ్వచ్చు అనమాట టూ మచ్ క్వాంటిటీస్లో తీసుకుంటే. అండ్ ఇంకొంతమంది ప్రెగ్నెన్సీలో మిల్క్ మంచిగా తీసుకుంటారు కదా, సో జామున్ తిన్న వెంటనే కానీ ఆర్ బిఫోర్ ఈటింగ్ జామున్ మంచిగా మిల్క్ తీసుకున్నారనుకోండి, ఈ మిల్క్ విల్ గెట్ ఫర్మెంటెడ్ విత్ దట్ యాసిడ్. సో మిల్క్ అంతా కర్డ్లింగ్ అయిపోతుంది. సో దీస్ టూ షుడ్ నాట్ బి కంబైన్డ్ అనమాట. జామున్ అండ్ మిల్క్ ఎప్పుడు కలిసి తీసుకో. జనరలీ అసిడిక్ ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఇంకేమన్నా లిటిల్ బిట్ పులుపు ఉండే ఫ్రూట్స్ ఉంటాయి కదా, వీటన్నిటిలో పులుపుకి కారణము విటమిన్ సి. సో ఈ విటమిన్ సి పులుపుతోని మిల్క్ మిక్స్ చేసామనుకోండి, మిల్క్ లోపల కర్డ్లింగ్ అయిపోతుంది, సో గడ్డల్లాగా మారిపోతుంది. దానివల్ల మళ్ళీ బ్లోటింగ్, స్టమక్ అప్సెట్ రావచ్చు. ఇట్ ఈస్ జనరలీ సేఫ్, మీరు ఈ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, కాకపోతే లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోండి. పారాసెటమాల్ అండ్ డైడ్రోజెస్ట్రాన్ ప్రెగ్నెన్సీలో సేఫా కాదా అని డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి పారాసెటమాల్ ఈజ్ వెరీ మచ్ సేఫెస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ అనమాట.
ఎట్ ద సేమ్ టైం మోస్ట్ కామన్గా యూస్ చేసే మెడిసిన్ కూడాను లైక్ హెడేక్ అయినా లేదు అని అంటే బ్యాక్ ఏక్, దేనికి కూడాను కామన్గా యూస్ చేసే మెడిసిన్ పారాసెటమాల్. ఇది సేఫే, దీనికి ఏదైనా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా అని మాత్రం వరి అవ్వద్దు. బట్ పారాసెటమాల్ కానీ ఏ మెడిసిన్ అయినా ప్రొలాంగ్గా డాక్టర్ అడ్వైస్ లేకుండా యూస్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. మీరు లైక్ మినిమల్ యూసేజ్ లిమిటెడ్గా వాడితే మీకున్న సిమ్టమ్ అన్నది తగ్గిపోతుంటే సరే. లేదు మీ హెడేక్ కంటిన్యూ అవుతుంది, బ్యాక్ పెయిన్ కంటిన్యూ అవుతుంది, అబ్డామినల్ పెయిన్, వేరెవర్ ఇస్ ద పెయిన్, అది మీరు పారాసెటమాల్ వేసుకున్నప్పటికీ 2 days అలా తగ్గట్లేదు అని అంటే దెన్ మీ కన్సల్టెంట్ని సంప్రదించడం బెటర్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు డైడ్రోజెస్ట్రాన్. డైడ్రోజెస్ట్రాన్ అనేది ప్రొజెస్ట్రాన్ మెడికేషన్ అండి. ఇది సాధారణంగా ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఎవరిలో యూజ్ చేస్తారు అని అంటే రొటీన్గా అందరి పేషెంట్స్లో కూడాను ఫస్ట్ ట్రైమెస్టర్లో పాజిటివ్ అవ్వగానే ప్రెగ్నెన్సీ సపోర్ట్కి యూజ్ చేస్తాం అనమాట. 10 milligrams twice or thrice daily. అదే కాకుండా కొంతమందిలో ఏంటి అని అంటే కనుక ఎండోమెట్రియోసిస్ సమస్య ఉంటుంది. నాన్ ప్రెగ్నెంట్స్లో అయితే కనుక ఎండోమెట్రియోసిస్ లేదా లూటియల్ ఫేస్ డిఫెక్ట్ అని అంటాము. అంటే వీళ్ళలో షార్ట్ సైకిల్స్ ఉండడము, స్పాటింగ్ అలా అవ్వడము, వీళ్ళ యొక్క మిస్క్యారేజ్లోకి ల్యాండ్ అవ్వకుండా ఈ పేషెంట్స్కి మనము డైడ్రోజెస్ట్రాన్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ డైడ్రోజెస్ట్రాన్కి ఏమీ అంతేమి ఉండవండి. సో మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మేరకు డైడ్రోజెస్ట్రాన్ కానీ పారాసెటమాల్ కానీ యూజ్ చేసినంత వరకు దెర్ ఇస్ నో ఇష్యూ. థ్యాంక్ యూ. ప్రెగ్నెన్సీ సమయంలో అధిక బ్లీడింగ్ అయితే చేయాల్సిన పని ఏంటి? అదేమన్నా ప్రమాదమా? సో ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అయితే ఆర్ క్లాట్స్ కింద పాస్ చేస్తే అది ప్రమాదమా, లేకపోతే ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలా అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో అధిక బ్లీడింగ్ క్లాట్స్ కానీ పాస్ అవుతున్నాయంటే డెఫినెట్గా మీరు అలర్ట్ అవ్వాలి. ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ అనేది ఎర్లీ ట్రైమిస్టర్లో లేదా ఫస్ట్ ఆర్ సెకండ్ మంత్లో అయ్యే బ్లీడింగ్ లేదా స్పాటింగ్ అనేది దాన్ని ప్లెసెంటేషన్ అనేది స్టార్ట్ అవటం వల్ల ఆ బ్లీడింగ్ నార్మల్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ హెవీగా అవుతున్న క్లాట్స్ కింద పాస్ చేస్తున్నా ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కానీ ఎక్కడైతే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అక్కడ ఒకసారి మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీ యొక్క హిస్టరీ తీసుకుంటారు. మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళకి మీరు చెప్తే దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తారనమాట. అట్ ద సేమ్ టైం అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవటం వల్ల ఏమవుతుందంటే లోపల ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. సో ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల మనం ప్రెగ్నెన్సీని అనేది కాపాడవచ్చు అన్నమాట.